ఒక నాస్తికుడు పూజారిలా మారాల్సొస్తే, అది గూడా ఒక జెన్‌జీ దెయ్యం హెల్ప్ చేస్తే, వినడానికి వెరైటీగా ఉంది గదా! అయితే స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. వెల్కమ్ టు శ్రావణి రివ్యూస్. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ 'సర్వమాయ'. మలయాళంలో సూపర్ హిట్ అయిన నివిన్ పోలి లేటెస్ట్ మూవీ 'సర్వమాయ' ఇప్పుడు జియో హాట్‌స్టార్ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? నివిన్ పోలి కమ్‌బ్యాక్ ఇస్తాడా లేదా అని ఈ వీడియోలో చూసేద్దాం. ఇక స్టోరీకొస్తే మన హీరో ఒక గిటారిస్ట్. కానీ గట్టిగా చెప్పాలంటే పక్కా నాస్తికుడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తన ఊరికొచ్చి ఇష్టం లేకపోయినా గానీ పూజారిగా మారాడు. ఒకరోజు పూజ చేస్తుంటే అతనికి మాత్రం ఒక అమ్మాయి ఆత్మ కనిపించింది. ఆమెకి గతమేమీ గుర్తులేదు. ఆ దయ్యానికి డెలులు అని పేరు పెట్టి హీరో చేసే ప్రయాణమే ఈ మూవీ. నివిన్ పోలి గారి గురించి చెప్తే వింటేజ్ నివిన్ని మళ్ళీ చూస్తున్నట్టే ఉంది. తన కామెడీ టైమింగ్స్, ఆ అమాయకత్వం చాలా బాగా చూపించారు. ఇంకా ఢిల్లీలో పాత్రలో రియా అదరగొట్టింది. ఆ దయ్యం చేసే పనులు, హీరోతో చేసే అల్లరి సినిమాకి మెయిన్ హైలైట్. జస్టిన్ ప్రభాకరన్ గారి మ్యూజిక్ చాలా రిఫ్రెషింగ్గా ఉంది. పాలక్కాడు అందాలని కెమెరాలో చాలా బ్యూటిఫుల్గా చూపించారు. మూవీలో ఎక్కడా వల్గారిటీ లేదు. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూడొచ్చు. హర్రర్ అని భయపడాల్సిన పనే లేదు. ఫన్ అండ్ ఎమోషనల్స్తో నింపేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో వచ్చే సీన్స్ ముందే చెప్పేయచ్చు. ఈ వీకెండ్లో ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ కామెడీ మూవీ చూడాలనుకుంటే 'సర్వమాయ' ఈజ్ బెస్ట్ చాయిస్. ఈ మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ శ్రావణి రివ్యూస్.